సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. ఓకే సార్. సార్ మీ కెరీర్‌లో మీరు చేసిన పాటలన్నీ గాని ఒకసారి చూస్తే 'ఆర్‌పీ పట్నాయక్' రిస్క్ చేశారా? కొత్తగా ట్రై చేశారా? ఆయన తన పద్ధతి, శైలి దాటి చేసిన పాట ఒకటి ఆ రీమేక్ 2002 వరకు చూడలేదు ఇంతవరకు. ఆ పాట ఎందుకు చేయాల్సొచ్చింది? అది మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయాల్సొచ్చింది? మీరు వాంటెడ్‌గా చేశారా? బలవంతం మీద చేశారా? లేదు లేదు డైరెక్టర్ గారు ఐడియా. ఆ! బి గోపాల్ గారు అది కావాలన్నారు చేసాం అంతే. హ్మ్. నేను నా అంతటి నేను ఎట్టి పరిస్థితిలో వేరే సాంగ్ చేయాలని ఎప్పుడూ అనుకోను. కరెక్ట్. ఆ! అది అది డైరెక్టర్కి మాత్రం చాలా రెస్పెక్ట్ ఇస్తా. అతను ఎందుకు అన్ని అడిగారో దానికి మనం రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే. సార్. అండ్ 'ప్రభాస్' గారిని లాంచ్ చేస్తున్నప్పుడు ఆ సినిమాకి మ్యూజిక్ 'ఈశ్వర్' సినిమాకి మ్యూజిక్ మీరే చేశారు. బట్ మీ కెరీర్ మొత్తం చూసుకుంటే ఒక మాస్ సినిమాకి అంటే అంత మాసు సినిమాలకి, మాస్ హీరోలని ఎస్టాబ్లిష్ చేసే సినిమాలకి వర్క్ చేసింది తక్కువ. లవ్ మూవీస్‌కి ఎక్కువ చేశారు. సో, మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి ఆ సినిమాకి? అది మీరు జయంత్ గారికి అడగాలి. మీకు ఈ డౌట్ వచ్చిందా? నాకేం రాలేదు. హ్మ్. నేను చెప్పా కదా ఎప్పుడు కూడా నా అంతటి నేను వెళ్ళి ఈ సినిమా ఇవ్వండి అని అడగలేదు. హ్మ్. ఆయన జయంత్ గారు ఆర్పి ఈ సినిమాకి యాప్ట్ అని ఫీల్ అయ్యారు కాబట్టి ఆయన అడిగారు, నేను చేశాను అంతే. అండ్ 'ప్రభాస్‌కి' ఆ సినిమాకి మీరు బీజీఎం చేసేటప్పుడు గానీ, మ్యూజిక్ చేసేటప్పుడు గానీ, తనలో ఏం గమనించారు? తొలి సినిమాలో ఈరోజు ఇంత పెద్ద స్టార్ హోదాలో ఉన్నాడాయన. మీకు ఆ రోజు ఏమర్థమైంది? అంటే డెఫినెట్గా వన్ ఆఫ్ ది బెస్ట్ హీరోస్ అవుతాడని అనుకున్నా కానీ మరీ బాహుబలి అంత పెద్ద హీరో అవుతాడైతే అనుకోలేదు. Yeah. ఉదయ్ కిరణ్‌తో మీ అసోసియేషన్ ఏంటి సార్? అంటే ఎలా ఉండేవారు? ఎలా అంటే తన ఫస్ట్ ఆడిషన్ చేసిన ముగ్గురులో నేను ఒకడిని. హ్మ్. అంటే తేజ గారిని కలిసి ఈ అబ్బాయిని చేయండి బాగున్నాడు అని తేజ గారు మా దగ్గర పంపిస్తే నేను, రమణ గారు, హ్మ్. తర్వాత రామానంద్ అని ఓకే. తను కాస్టింగ్ ఇన్ఛార్జ్ మా అందరికి, ముగ్గురం కలిసి, రమణ అంటే పేరు లేని సినిమా రమణ గారు, హ్మ్. మేము ముగ్గురం కలిసి తనకు ఆడిషన్ చేసాం అనమాట. అప్పటి నుంచి పరిచయం. అందుకు తను ఫ్రాంక్గా ఎప్పుడు కూడా నా పాటలు ఎలా వస్తున్నాయి, మ్యూజిక్ ఏం జరుగుతుంది, ఎప్పుడు నేను చేసిన ఇన్ని సినిమాలు ఎప్పుడు కూడా అడగలేదు, ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ అవ్వలేదు తను. సార్. అది ఆ చనిపోయినప్పుడు కోపం వచ్చిందా? బాధేసిందా? ఏమనిపించింది? కోపం అయితే వచ్చింది, హ్మ్. డెఫినెట్ కోపం వచ్చింది. అంటే తన గ్రాఫ్ బాగా పడిపోయింది అనే టైంలో తను తట్టుకోలేక ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో అది- తను ఇప్పుడు బతికుంటే ఓటీటీలో చాలా పెద్ద స్టార్ అయిపోయేవాడు, సార్. నా ఫీలింగ్ అయితే. కరెక్ట్. ఇంకోటి తనంటే ఇష్టపడే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఎక్కువ మంది ఉన్నారు. సార్. అందుకు ఫెయిల్యూర్స్ వస్తాయి లైఫ్లో, కానీ పడిన ఒక బంతి కింద పడినప్పుడు ఎంత గట్టిగా పడుతుందో అంతే గట్టిగా పైకి కూడా లేస్తుంది. ఆ లేచేంత వరకు మనం అవకాశం ఇవ్వాలి, టైం ఇవ్వాలి. ఆ టైం ఇవ్వకపోతే ఆ కింద పడింది కిందే ఉండిపోద్ది. అది ఉదయ్ కిరణ్ చేసిన తప్పు అని నా ఫీలింగ్. అందుకు కోపం వచ్చింది అతని మీద. బట్ నాకు ఒక డౌట్ సార్. ఉదయ్ కిరణ్ ట్రావెల్ అయిందంతా కూడా మామూలు మనుషులతో కాదు. రోడ్డు మీద పనుక్కునే రోజు నుంచి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ స్థాయి తీసుకునే స్థాయికి ఎదిగిన తేజ గారు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారు? ఒక 'ఆర్‌పీ పట్నాయక్' గారు, ఒక 'వీఎన్ ఆదిత్య' గారు. అంటే మనిషి ఎలా బతకాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అన్నీ తెలిసిన మనుషులు మీరంతా. మీలాంటి వాళ్ళతో కలిసి తిరిగాడు, కలిసి ఎదిగాడు, కలిసి స్టార్ అయ్యాడు. ఏం నేర్చుకోలేదా? అంటే ఇలా ఉండాలి అని చెప్పే ఇది ఎక్కువ చనువు తేజ గారే తీసుకున్నారేమో. హ్మ్. కానీ వినాలని రూల్ ఏముంది? సార్. వినాలని రూల్ ఏం లేదు కదా. తన లైఫ్ తంది. అందుకు దాని గురించి నేను ఎక్కువగా మాట్లాడలేను. ఎందుకంటే తను ఏం స్ట్రగుల్ అయ్యాడు, ఎందుకు అంత స్థితికి వచ్చాడు అనేది తనకు మాత్రమే తెలుసు. అందుకు తన మనసులో దూరి మనం చెప్పాలంటే తను బతికి రావాలి. సార్.